కురుక్షేత్ర సంగ్రామం మొదలవుతుంది. భీష్ముడు మరణించిన తర్వాత దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి సర్వసైన్యాధ్యక్ష పదవి ఇస్తాడు. అప్పుడు ద్రోణుడు చాలా ఆనందంగా దుర్యోధనుడితోటి, దుర్యోధన, నువ్వు నాకు చేసిన ఈ గౌరవానికి నీకు ప్రతిఫలంగా ఏం కావాలో కోరుకో అంటాడు. అప్పుడు దుర్యోధనుడు చెప్తాడు, ఏమీ లేదు, ధర్మరాజుని బంధించి తీసుకురండి, చంపొద్దు అని చెప్తాడు. దానికి ద్రోణుడు ఆశ్చర్యపోయి, అలా ఎందుకు అడుగుతున్నావు? ధర్మరాజుని బంధించి తీసుకొస్తే కనుక విజయం సాధించినట్టే అవుతావు. నువ్వు ఆ విజయంతో సాధించిన రాజ్యంలో కొంత భాగాన్ని కానీ లేకపోతే మొత్తానికి కానీ ధర్మరాజుకి రాజును చేసి నీ యొక్క ప్రేమను వ్యక్తం చేద్దామని ఉద్దేశమా, లేదా ధర్మరాజు ద్వారా వంశాభివృద్ధి కోసం చేస్తున్నావా ఈ పని? నాకు చాలా ఆనందంగా ఉంది. దీన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే ధర్మరాజు అజాతశత్రువు అని తెలుస్తుంది. ఎంతో ఉన్నత గల మనస్తత్వం గలవాడు ధర్మరాజు. నాకు చాలా ఆనందంగా ఉంది నీ ఆలోచన, తప్పకుండా నీకు సహకరిస్తాను అంటాడు. దానికి దుర్యోధనుడు, లేదు అదేం కాదు, ధర్మరాజు బంధించి తీసుకొచ్చి ఒకవేళ ధర్మరాజు చంపితే కనుక మిగిలిన పాండవులు చాలా తీవ్రమైన కోపావేశంతో మా మీద విరుచుకుపడతారు. వాళ్ళతో యుద్ధం చేయడం మా వల్ల కాదు, ఇంకా వాళ్ళని ఎవరు ఆపలేరు. అందులో ఒక్కరు మిగిలినా కూడా మా మీద యుద్ధం ప్రకటించి ఖచ్చితంగా మమ్మల్ని చంపుతారు. అది కాకుండా కృష్ణుడు కూడా వాళ్ళకి సాయంగా ఉన్నాడు, ఆయన కూడా వస్తాడు. శ్రీకృష్ణుడు మమ్మల్ని అందరినీ చంపి కుంతికో లేదా ద్రౌపదికో ఈ రాజ్యానికి పట్టబరాణిగా నియమిస్తాడు. కాబట్టి ఆ భయం కూడా నాకు ఉంది. కాబట్టి అదేం కాదు, ఆయన బంధించి తీసుకొస్తే తిరిగి మళ్ళీ ఆయన జూదం ఆడించి ఆ జూదంలో ఓడించి రాజ్యాన్ని మళ్ళీ లాక్కుని ఆయన అరణ్యాలకు పంపిస్తాను, ఇది నా ఆలోచన అంటాడు. దానికి ద్రోణుడికి మనసులో అసహ్యం వేస్తుంది. దుర్యోధనుడు అంటే ఇటువంటి చెడు ఆలోచనతో అడుగుతున్నాడా అని మనసులో అనుకుంటాడు. ఇది మహాభారతంలో ఒక చోట వీళ్ళిద్దరికి జరిగిన సంభాషణ.